హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంతా చిత్రం 1950 కాలంలో సినిమా పరిశ్రమ నేపథ్యంతో తెరకెక్కిన సీరియాడికల్ డ్రామా. దుల్కర్ సల్మాన్, సముద్రకని, భాగ్యశ్రీ బోస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా పాయింట్ ఏంటంటే సాంకేతిక పరంగా పలు ప్రశంసలు అందుకున్నప్పటికీ కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయని విమర్శకులు పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కథ వచ్చేసి 1950 బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు సముద్రకని అనాథ అయిన యువకుడు మాధవన్ దుల్కర్ అన్నమాట హీరోగా తీసుకుని ఆయన స్టార్ట్ కావడం తర్వాత వారిద్దరి మధ్య జరిగిన సంఘటనలు ఈగో అహంకారాల వల్ల వచ్చే పరిణామాల చుట్టూ తిరుగుతుంది స్టోరీ. ఇక హీరోయిన్ కుమారి అలియాస్ భాగ్యశ్రీ ఈ ఇద్దరి మధ్య చిక్కుకుపోయిన పాత్ర అన్నమాట. ఇంటర్వెల్ లో ట్విస్ట్ తో కథ కొత్త దశకు వెళ్లి సెకండ్ హాఫ్ మొత్తం మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ గా మారుతుంది. పోలీస్ పాత్రలో రానా అయితే ప్రత్యేక అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక ప్లస్ పాయింట్స్, చిత్రానికి 1950 కాలం నేపథ్యం, ఆర్ట్ వర్క్, సెట్స్, టెక్నికల్ టీమ్ పనితనం బలంగా నిలిచాయి. దుల్కర్, సముద్రకని, భాగ్యశ్రీ నటన అయితే ముఖ్యంగా క్లైమాక్స్, ఇంటర్వెల్ తదితర కీలక సీన్స్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో విచారణకు సంబంధించిన సన్నివేశాల్లో ప్రేక్షకులను అభినందించేలానే ఉంటాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి? కథనం కొన్ని చోట్ల నిదానంగా సాగడం, ముఖ్యంగా అతి ఆర్టిస్ట్ గా ఉండడం వల్ల రెగ్యులర్ ప్రేక్షకులకు కమర్షియల్ ఫీల్ ఉండదు. ఇక సెకండ్ హాఫ్ లోని మర్డర్ ఇన్వెస్టిగేషన్ కాస్త భారంగా మారుతుంది. కొన్ని కీలక సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా అంటే ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇంకా టెక్నికల్ రేటింగ్ అయితే సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమాకు చాలా బలంగా నిలిచాయి. ఇక పీరియాడికల్ ఆర్ట్ సినిమాలను ఇష్టపడే వారికి సినిమా కొత్త అనుభూతిని కలిగించవచ్చు. అయితే కమర్షియల్ సినిమాలు అభిమానులకు అంతగా కనెక్ట్ అవ్వదు. సో ఓవరాల్ గా చూసుకుంటే అలా అని బాగుందని కాదు, అలా అని బాలేదని కాదు, చూడొచ్చు.